నమస్కారం ఎన్టీవీ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు మనం యూసఫ్గూడ పోలీస్ లైన్స్ ఫస్ట్ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నాం. ఇక్కడ ఎన్టీవీ స్వతంత్ర దినోత్సవ వేడుకలని జరపబోతోంది. ఇక్కడ ఎన్టీవీ టీంతో పాటు మరొక వెరీ స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఆయనే నేషనల్ స్టార్ నాని. రియల్ హీరోస్తో మన నేషనల్ స్టార్ నాని ఎటువంటి కబుర్లు చెప్పబోతున్నారు, స్వతంత్ర దినోత్సవం గురించి ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు చూద్దాం. కాసేపట్లో మీ అందరి దగ్గరికి వచ్చి కలిసి మాట్లాడుకుందాం సరదాగా, ఫ్లాగ్ హోయిస్టింగ్ అయిపోయిన తర్వాత. ఓకే, డన్. థ్యాంక్ యూ. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం 78th స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన నేషనల్ స్టార్ నాని గారు మనతో పాటు ఇక్కడ ఉన్నారు. సో మీరందరూ ఎగ్జైటింగ్గా ఉన్నారా చాలా విషయాలు అడగడానికి? నాని గారు, ఇది యూసఫ్గూడ పోలీస్ లైన్ ఫస్ట్ బెటాలియన్లో మనం ఉన్నాం. సో ఇక్కడ మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో సార్, మీరేమైనా ఫస్ట్ నాని గారిని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ది గ్రేట్ ఫిల్మ్ స్టార్ నాని గారు to our battalion, first battalion యూసఫ్గూడ. నాని గారు ఇవాళ ఇక్కడ ఫస్ట్ బెటాలియన్ యూసఫ్గూడలో ఉంటున్న సందర్భంలో జనరల్గా పోలీస్లో ఉన్న టెన్స్ అండ్ వర్క్ ప్రెజర్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పటిదాకా ఉన్న ప్రెజర్స్ కానీ రాబోయే ప్రెజర్స్ కానీ అన్నింటినీ కూడా తుడిచిపెట్టుకుపోయి మొత్తంగా రిలాక్స్ అయిపోతున్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాని గారు. థ్యాంక్ యూ అండి, మై ప్లెజర్. యాక్చువల్లీ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇది చూడటానికి ఇక్కడి నుంచి దూరం నుంచి చూడటానికి ఒక స్కూల్ అసెంబ్లీలా ఉంది, కానీ బేసిక్గా మీ అందరి చేతుల్లోనే మా ఫ్యూచర్ అంతా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీ స్టార్టింగ్ స్టేజ్లో ఇలాంటి ఒక స్పెషల్ డే, ఒక ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరు ఆబ్వియస్లీ మీకు చాలా ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, ఎన్నింటికి ఫినిష్ అవుతుంది, మీదంతా రిగరస్గా ఉంటుంది ట్రైనింగ్ అని ఇప్పుడే చెప్పారు సార్ మురళీకృష్ణ గారు. అండ్ ఐ ఫీల్ మీకు అప్పుడప్పుడు సాటర్డే ఫిల్మ్స్ ప్లే చేస్తారంట కదా ఇక్కడ.
సో మమ్మల్ని ప్రొటెక్ట్ చేయబోయే మీ అందరికీ కనీసం సాటర్డే రోజైనా ఏదైతే ఏ ఇండస్ట్రీ రిలీఫ్ ఇస్తుందో ఆ ఇండస్ట్రీలో ఒక భాగమైనందుకు కూడా నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ మీ అందరికీ పేరు పేరున విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ నానిగారు. అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. మీరు క్లాస్ మాస్లో చాలా సినిమాలు చేశారు, వై ఇప్పటి వరకు ఒక పోలీస్ క్యారెక్టర్ చేయలేదు? దట్టు మీ సినిమా వస్తుంది, అందులో విలన్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో మీరు ఎప్పుడు ట్రై చేస్తారు? ఇప్పటి వరకు స్క్రిప్ట్లో విన్నారా, లేకపోతే మీ వరకు వచ్చాయా? మీరు ఎందుకు డిలే చేశారు? ఓకే, ఈ రోజు దాకా నేను ఇంకా చెప్పలేదు, బయటికి అనౌన్స్ చేయలేదు. బట్ ఈరోజు ఇక్కడ ఉండి ఇంతకంటే బెటర్ సందర్భం ఉండదేమో. ఈ నెల ఆగస్ట్ 29వ తారీఖున సరిపోదా శనివారం సినిమా రిలీజ్ అవుతుంది నాది. కరెక్ట్గా అది రిలీజ్ అయిన 4వ రోజు 5వ రోజు నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నాను. దాని అనౌన్స్మెంట్ తాలూకు డీటెయిల్స్ కూడా రెడీగా ఉన్నాయి. బట్ మేము ఆ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అందులో నేను పోలీసు వాడిని. ఓకే, చూసారా, మంచి సందర్భం దొరకాలి ఏదైనా అనౌన్స్ చేయడానికి. అంటే ఇంతకంటే కరెక్ట్ స్టేజ్ ఉండదేమో. యాక్చువల్లీ అంటే ఆ సినిమా అనౌన్స్మెంట్కి వేరే వేరే ప్లాన్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇంతకంటే పర్ఫెక్ట్ స్టేజ్ ఉండదేమో అని చెప్పేశాను. అందుకే పోలీసుల మధ్యలో ఉండి మొట్టమొదటిసారిగా పోలీస్ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పినటువంటి నాని గారికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, సో మీ ఫేవరెట్ హీరో మీ ముందుకు వచ్చారు. సో ఎవరైనా ఏమైనా క్వశ్చన్లు అడగాలనుకుంటున్నారా? యా, యూ. రెగ్యులర్గా మమ్మల్ని టీవీలో యాంకర్లు అడిగే క్వశ్చన్లు అడగకూడదు, ఓకేనా? మీరు చాలా కొత్తగా ఫ్రెండ్స్తో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారో అలాంటి క్వశ్చన్లు అడగాలి. ఓకే. హాయ్ సార్. హాయ్ హాయ్ సార్, యాక్చువల్లీ భీమిలీ కబడ్డీ జట్టు నుంచి మేము నీకు ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ అండి. మీ పేరు? సార్ రాజ్ కుమార్ సార్. రాజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ. భీమ్లీ నాకు కూడా చాలా ఇష్టమైన సినిమా. ఎస్ సార్. కానీ అది వచ్చి ఆల్మోస్ట్ 15 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా. సార్ మళ్ళీ జాతర రాలేదు, అమ్మాయిని మీరు కలగలేదు, అది బాధ ఉంది. ఎప్పుడు జాతర వస్తుందని వెయిట్ చేస్తున్నారు. వస్తే ఆయన వెళ్ళి కలుద్దామనా? ఎందుకంటే ఆ సినిమా ఎండ్లో నేను ఐఎమ్ డన్ కాబట్టి నేను మళ్ళీ తిరిగి జాతరకు వచ్చే ఛాన్స్ లేదు. సో మీరు ట్రై చేసుకోవచ్చు డెఫినెట్గా, ట్రైనింగ్ అయిపోయి. కానీ ఇప్పుడు వదలరు మిమ్మల్ని బయటికి, ట్రైనింగ్ అయిన తర్వాత. సార్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఒకవేళ స్వతంత్రానికి సంబంధించింది ఒక సినిమా తీస్తే అందులో మీరు ఏ క్యారెక్టర్ వేయాలనుకున్నారు, ఎందుకు వేస్తే? ఒకవేళ స్వాతంత్రానికి సంబంధించిన, సార్ డెఫినెట్గా ఒక స్వాతంత్రానికి సంబంధించిన సినిమా కనుక ఏమైనా ఉంటే అది ఎవరైనా ఒక ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్ అయితే బాగుంటుంది. అలాంటిది ఏదైనా, అలాంటి ఒక మంచి రోల్ కనుక మంచి రైటింగ్తో నా దగ్గరికి వస్తే తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామకృష్ణ సార్. రామకృష్ణ గారు చెప్పండి. సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాస్ట్యూమ్ సార్. పోలీస్ కాస్ట్యూమ్ లా ఉంది మీ షర్ట్, మీ బ్లేజర్. అవునా? ఎస్. ఇది కేవలం కోఇన్సిడెన్స్ మాత్రమే, ప్లాన్ చేసింది కాదు సార్. సార్ ఐ థింక్ ఇక్కడికి ఇదే కాస్ట్యూమ్తో నేను బయట ఎక్కడ తిరిగితే కాపులకు కనపడను. ఐ థింక్ ఈ క్యాంపస్ పవర్ అనుకుంటుంది. ఇక్కడ తెలియకుండా కొంచెం కాకి కలర్ కనపడగానే కాప్స్ అనుకుంటాం. సార్ మై క్వశ్చన్ ఇస్ దట్, నాకు నచ్చిన మూవీ అంటే జెర్సీ మూవీ సార్. థ్యాంక్ యూ. ఈ జెర్సీ మూవీ స్టేటస్ని నాకు తెలిసి చాలా మంది పెట్టుకుంటారు సార్. మేము ఎప్పుడైతే సక్సెస్ అయిపోయామో ఆ ట్రైన్ సీన్ మేము అందరం పెట్టేసుకున్నాం సార్. థ్యాంక్ యూ. బట్ ఆ మూవీకి మీకు నచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అండ్ బై ద వే, ఆ మూవీ తర్వాత నేను మళ్ళీ మీకు ఎటువంటి ఆ డికేడ్లో మీకు మళ్ళీ అంత పెద్ద హిట్ రాదనుకున్నాను సార్. అదే బెస్ట్ మూవీ అనుకున్నాను. బట్ వెంటనే శ్యామ్ సింగ్ రాయ్ వచ్చింది సార్. సో ఈ 2 మూవీస్ గురించి మీకు ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. థ్యాంక్ యూ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జెర్సీ గురించి చెప్పిన మాటలకి. అండ్ జెర్సీ విల్ ఆల్వేస్ బీ ద మోస్ట్ స్పెషల్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. డెఫినెట్గా మీరు అన్నట్టు రాదనుకున్న ప్రతిసారి దాన్ని బ్రేక్ చేయాలి, దాన్ని మించిన ఒక సినిమాని చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. బట్ నా గేర్లు షిఫ్ట్ అయిన సినిమా అంటే నేను నా వర్క్ స్టైల్ని లేదంటే నేను ఎంచుకునే స్క్రిప్ట్స్ని ఎంత మారిన సినిమా జెర్సీ డెఫినెట్గా. అండ్ జెర్సీ లాంటి సినిమాలు యాక్టర్స్కి ఎప్పుడో మీరు అన్నట్టు కొన్ని సంవత్సరాలకు ఒకసారి అలాంటి స్క్రిప్ట్స్ వస్తాయి. అండ్ అలాంటి స్క్రిప్ట్ అంత అందంగా అంత గొప్ప మ్యూజిక్తో, అంత మంచి టేకింగ్తో, అంత పర్ఫెక్ట్గా అన్నీ కుదరటం అన్నది చాలా రేర్గా జరిగే ఒకటి. కానీ మీ అందరూ అంటే ప్రతి స్ట్రగ్లింగ్ వ్యక్తి, అది ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఏ జాబ్లో అయినా సరే, ఏ పని చేస్తున్నా సరే, ప్రతి స్ట్రగ్లింగ్ వ్యక్తి వెయిట్ చేసి చివరికి గెలిచిన రోజు ఆ జెర్సీ సినిమా ఆ షార్ట్ని పోస్ట్ చేయడం కానీ, దాన్ని రిలేటెడ్గా దానికి కనెక్ట్ అయ్యి దాని గురించి మాట్లాడటం కానీ, ఐ థింక్ ఆ జెర్సీ సంపాదించుకున్న గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏదైనా ఉందంటే ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ విన్